మొన్న శుక్రవారం జూలై 19న రిలీజ్ అయింది ఈ సినిమా బ్యాడ్ న్యూస్ అనేసి. హిందీ కామెడీ సినిమా. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళకి, పాటలు ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన వాళ్ళకి సినిమా ప్లాట్ అర్థమై ఉంటుంది. సినిమా చూస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. అంటే ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి హీరోయిన్ తృప్తి దిమ్రి. ఈ అమ్మాయి వచ్చేసి యానిమల్ సినిమాతో చాలా ఫేమస్ అయింది. రణబీర్ కపూర్తో వచ్చిన యానిమల్లో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఆ సినిమాలో చాలా ఇంటిమేట్ సీన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో అమ్మాయిని పూర్తిగా వాడేసుకున్నారు. ఎందుకు ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కదా, ధర్మ ప్రొడక్షన్స్లో. మొదటి అరగంట పాటు అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఒక పాట వచ్చింది, హాట్ సాంగ్ ఒకటి. ఆ సాంగ్ ఒక్కటే హాట్గా ఉంది సినిమాలో. ఇక అమ్మాయి వేసుకున్న ప్రతి డ్రెస్లో క్లీవేజు, ఇంకా అమ్మాయిని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపించారు మొదటి అరగంటలో. ఇక హీరో వచ్చేసి మన విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ మనకు ఊరి సినిమా నుంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే జర హట్కే జర బచ్కే హిట్ ఇచ్చాడు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే విక్కీ కౌశల్ కోసం చూడాలి. నాకు భలే నచ్చాడు విక్కీ కౌశల్ ఈ సినిమాలో. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇంతకుముందు ఇదే ధర్మ ప్రొడక్షన్స్ 2019లో ఒక సినిమా వచ్చింది, గుడ్ న్యూస్ అనేసి. ఇప్పుడు ఇది బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్లో కూడా సేమ్ ఇలాంటి ప్లాటే. అది కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించిందే. అందులో ఒక జంట బిడ్డ ఇంకో జంటలో పుడతాడు, ఇంకో జంట బిడ్డ ఇంకో జంట కడుపులో పుడతాడు. అలా ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఒక భార్య, 2 భర్తలు, 2 పిల్లలకు తండ్రి వేరు. ఇలా కొద్దిగా ఏమంటారు కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అది ఎలా జరిగింది సినిమాలో అనేది సినిమా కథ. మొదటి అరగంట రొమాన్స్ అయిపోయాక ఇంకో అరగంట పాటు ఈ ప్రాబ్లమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడికి ఇంటర్వెల్ గంట తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫుల్ కామెడీ పెట్టుకున్నారు. లాస్ట్ అరగంట ఎమోషన్స్ పెట్టుకున్నారు. ఇంకా మిగిలిన 15 నిమిషాల్లో క్లైమాక్స్ని ఎలా ఎండ్ చేస్తారు అనుకున్నాను, కానీ అనుకున్నట్టుగానే బాగానే ఎండ్ చేశారు. సినిమా అయితే ఫుల్ యూత్ఫుల్, అంటే 20+ వాళ్ళకి బాగా నచ్చుతుంది. పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళు 20 to 30 ఏజ్ గ్రూప్ యూత్కి బాగా నచ్చుతుంది. అందుకే ఫుల్ యంగ్గా ఉంది సినిమా. మాటలు కానీ, ఆ డైలాగ్స్ కానీ, లేకపోతే ఆ పాటలు కానీ. అందులో ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు కరణ్ జోహర్ తన పాత సినిమాలు, షారుఖ్ ఖాన్ సినిమాలు చాలా వాడుకున్నాడు ఈ సినిమాలో. పాటలు ఎస్పెషల్లీ మేరే మెహబూబ్ మేరే సనమ్ అని ఒక పాట ఉంటుంది డూప్లికేట్ సినిమాలో షారుఖ్ ఖాన్ది. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు టైటిల్ అదే, తర్వాత బ్యాడ్ న్యూస్గా మార్చారు. నాకైతే నచ్చింది సినిమా, బాగుంది, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఏమంటే అందరూ చూడలేరు, కొంచెం కొద్దిగా బోల్డ్ సీన్లు, అంటే ఎక్కువేం లేదు, స్కిన్ షో కానీ అవి కానీ అవన్నీ యూట్యూబ్లో ఆల్రెడీ వచ్చాయి. బట్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. మిడిల్ ఏజ్డ్ ఫ్యామిలీస్, ఆడవాళ్ళకు నచ్చకపోవచ్చు. యూత్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి తగ్గ సబ్జెక్టు, వాళ్ళకి తగ్గ మాటలు, వాళ్ళకి తగ్గట్టు సీన్లు ఉన్నాయి కాబట్టి. సో ఏమంటే ఒకటే మెయిన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, అంటే ఒక హీరోయిన్, ఒక అమ్మాయి ఒకే రోజు 2తో సంసారం చేయడం అనేది తెలిసి కూడా అనేది మోరల్గా, ఎథికల్గా నచ్చకపోవచ్చు కొద్ది మందికి. నాకు కూడా అదే అనిపించింది. ఇక సినిమా అన్నాక ఇంకేదో ప్రాబ్లం పెట్టాలి కాబట్టి అలా పెట్టారు, కానీ అదర్వైజ్ మూవీ ఈజ్ గుడ్, బాగుంది, చాలా బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. ఎస్పెషల్లీ మన విక్కీ కౌశల్ నాకు తెగ నచ్చేసాడు ఈ సినిమాలో. ఎస్పెషల్లీ 2 విషయాలు. ఒకటి ఆ డాన్స్, ఆ తౌబా తౌబా అనే సాంగ్లో నాకు తెలిసి హిందీలో పెద్ద డాన్సర్లు లేరు. ఒక హృతిక్ రోషన్, ఒకప్పుడు గోవింద, ఇప్పుడు షాహిద్ కపూర్ అనుకున్నాను, కానీ విక్కీ కౌశల్ మంచి గ్రేస్, మంచి స్టెప్స్ చేశాడు ఆ పాటలో. అండ్ కామెడీ మాత్రం ఇరగదీశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒకసారి మొబైల్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు పండించిన కామెడీ మాత్రం నాకు భలే నచ్చింది. ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీ ఇవన్నీ మనకు తెలుగులో ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ తీసేవాడు. ఇక్కడ హిందీలో ఇప్పుడు ఇలా వచ్చింది, బాగుంది, నచ్చింది. ఖచ్చితంగా చూడమని చెప్తాను. బట్ అదే జంటలు చూడండి, 20 to 30 ఇయర్స్ వాళ్ళు చూడండి. ఇక మిగతా వాళ్ళు లైట్ తీసుకోండి. రేపొద్దున ఓటీటీలో వచ్చినా కానీ ఇదే రూల్ వర్తిస్తుంది. ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ అంతా ప్రెగ్నెన్సీ మీద, ఒక భార్య, 2 భర్తలు, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పిల్లలతో ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో యూత్ యంగ్స్టర్స్ ఎంజాయ్ చేయమని చెప్తాను ఈ సినిమాని. జంటగా చూడండి లేదా ఫ్రెండ్స్తో చూడండి, నచ్చుతుంది. ఓకే, బాయ్.